చెన్నైలో అయితే ఇప్పుడైతే మెట్రో వర్క్ నడుస్తుంది. మెట్రో నడవటం వల్ల ఫుల్గా ట్రాఫిక్. గోడ కాదు అది, అది కాలువలాగా. అంటే కాలువ కూడా కాదు, ఈ డివైడర్ ఉంది చూసావా, ఈ డివైడర్ సేమ్ అలాగే పక్క ఇది తీసేస్తారు అనుకుంటా. ఇది తీసేసి అది పెట్టేటట్టున్నారు. ఇదే అయితే ఇప్పుడు మెట్రో ఎవరు అవును ఇప్పుడు కడుతున్నారు కాలువలు. అదే ఇప్పటికి ఎన్నిసార్లు మునిగిందో చూడు. సర్వీస్ రోడ్డే అట్టుంది చూడు దారుణంగా. ఈ సర్వీస్ రోడ్ అని అయితే బాగుంటుంది. ఇక్కడైతే పంది కూర అమ్ముతున్నారు. బిగ్ బిగ్ పంది కూర చూడండి. రోడ్స్ అన్ని ఇలా తయారు చేసి పెట్టారు. వర్షాలు పడే కాలం ఇప్పుడు ఇది. డిసెంబర్ నవంబర్ వస్తేనే మొత్తం మునిగిపోయింది. అలాంటి పరిస్థితి రోడ్ చూడండి ఎలా ఉంది. మొత్తానికి చెన్నై బాగానే డెవలప్ అయింది, కానీ ఇంకా డెవలప్ కావాలి. రోడ్లన్నీ ఇంకా సరిగా ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేదే వర్షాకాలం. ఇంకా అవుతుంది. వచ్చేదే వర్షాకాలం. మనం మళ్ళీ వర్షాకాలంలో ప్లస్ ఈ రోడ్లు ఎక్కడ చేసి ఇదంతా రోడ్డు ఇప్పుడు బాగా చేస్తున్నాడు పక్క. అందుకే పరదా కట్టారు. పైన పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఇక్కడ చూడు, ఎప్పుడు వచ్చే వర్షాకాలమా ఇప్పుడు ఇది తీసి కట్టారు. ఇవన్నీ ఎప్పుడు ఎండాకాలంలో అప్పుడు చేసుకుంటే తొందరగా ఆరిపోతుంది. బాగుంది. వర్షాకాలంలో చేస్తున్నారా? ఏమవుతుంది, ఫుల్గా మళ్ళీ వర్షం వచ్చేసరికి మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఎప్పుడు చేస్తారు చెప్పు, పనులు ఎప్పుడు అవుతాయి? చేసేయో అప్పుడే చేసుకోవాలి. అదే మెట్రో వరకు ఒక పక్క జరుగుతుంది, ఒక పక్క ఏమో ఈ నీళ్ళది ఎంత డబల్ పని చేసుకుంటా ఉంటారు వీళ్ళు. చేసి ఒలుంగా చేయరు. కొత్త బస్సులు వదిలేరు, ఏసీ బస్సెస్ కొత్తవి బ్యాటరీ. అంటే పెట్రోల్తో సంబంధం లేకుండా ఇంకా అన్ని బ్యాటరీ వచ్చేస్తాయి చెన్నైలో. ఇంకా ఒక 3-4 ఇయర్స్లో మొత్తం నాకు తెలిసి ఇక్కడ చెన్నైలో బస్సెస్ అని బ్యాటరీ వచ్చేటట్టు. లాంగ్ పోయేదానికి కొంచెం డీజిల్ వల్ల వాడతారేమో. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇదే నడుస్తుంది. కడుతున్నారు, బాగానే ఉంది. బిల్డింగ్లు కడుతున్నారు. రోడ్లు చూడండి ఎలా ఉంది. రోడ్లు కాలువలు మొత్తం ఇప్పుడు డెవలప్ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తే ఎప్పుడు కావాలండి రోడ్లు వేస్తున్నారు. సింగిల్ రోడ్డు ఇదంతా డైలీ మండే సాటర్డే నుంచి సండే రోజు ఖాళీ ఉంది. ఈరోజు ఎవరు అందరికి లీవ్ కాబట్టి. అదే మండే శనివారం శుక్రవారం అలా వచ్చారంటే ఇంక మొత్తం ఫుల్. ఏ రోజు వచ్చినా ఫుల్లే. మొత్తం ట్రాఫిక్ అయిపోయి అక్కడ కనీసం ఇంకా రోడ్లో నుంచి నేను వెళ్ళే రోడ్లోకి ఎంటికి వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అన్నీ బాగానే ఉన్నాయి, డెవలప్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ రోడ్లు వేయటం చాలా డిలే చేస్తున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు 26లో ఎలక్షన్. చూడండి ముందే ట్రాఫిక్ ఉందాం. చేసేది ఏదో బాగా నీట్గా చేసి సౌకర్యం అయిపోయింది. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే కింద ఇదంతా లోయ ఒక కాలువలా కట్టేసి మ్యాన్హోల్ పెట్టేసారు. ఎంత ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకి ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది. అంత ట్రాఫిక్ అవుతుంది. రోడ్లోనే ఏదో చేస్తున్నారు, పడిపోయినట్టు. మరి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినట్టు ఆయన ఏదో అమ్ముకోవడానికి వచ్చాడు, పడిపోయినట్టున్నాడు. ఆటో కింద పడిపోయినట్టు. పోదాం. ఏమైంది? కింద పడ్డా? ఫిట్స్ వచ్చినట్టుంది. మనం
గుద్దలేదు, ఆటో గుద్దలేదు. ఆహా. ఆయన పిడిసి వచ్చినట్టుంది ఆయనకి, అంటే పిడిసి వచ్చింది కదా, అట్లా పడిపోయినట్టున్నాడు. గుద్దితే గుద్దలేదు ఎవరు. ఈ రోడ్డు అంత ఇంత ఖాళీ కనబడుతుంది కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది తెలిసిన. ఆటోలు ఎక్కిస్తున్నారు, ఆటోలో తీసుకెళ్ళమని హాస్పిటల్కి. ఆయనేమో ఆటోలో ఎక్కి వద్దా అంటున్నాడు. ఆయనేమో ఆటోలో ఎక్కిమంటున్నాడా, ఆయనేమో ఆటోలో వద్దు అంటున్నాడు. అంతా వర్క్ చేస్తున్నారు చూడండి, ఇప్పుడు వచ్చి తిప్పారు, వాళ్ళని తిప్పుతున్నారు దాంట్లో దగ్గర వచ్చి. ఇదంతా మునిగిపోయింది రేపు వర్షాలు వచ్చినాయంటే డిసెంబర్. ఇదంతా మునిగిపోయింది, మనం ఇక్కడంతా మునిగిపోయింది. నీళ్ళు దీంట్లో వదిలితేనే కానీ ఇళ్లలో వదులుకుంటుంటే ఎట్లుంటాయి? నీళ్ళు దాంట్లో వదిలితే దాంట్లోకి వస్తాయి, అన్ని ఇళ్లలో వదులుకుంటున్నారు, ఇళ్లలో డౌన్ పెట్టుకుంటున్నారు, అందుకని ఇళ్ళలోకి వెళ్ళిపోతారు. సో గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. అక్కడైతే ఒక యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ చూద్దాం వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది.